ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ రోజు నుంచి మనము ఒక వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకముందే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్లో ఈరోజు తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అన్ని కూడా ఉన్నాయి. వీటిలో ఫీజు ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఫీజు ఎంత ఉంది, ఈ ఇయర్ ఫీజు ఎంత ఉంది, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కౌన్సిలింగ్ కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కంప్లీట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు వచ్చిన ర్యాంక్ కి, ప్రతి ఒక్క ర్యాంక్ కి టాప్ కాలేజీలో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కాలేజీలకు వెళ్ళిన ఫ్యాకల్టీస్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర దొరకదు. ఇది ఫస్ట్ టైం మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్ని మాకు లాస్ట్ 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయడం జరుగుతుంది. మీకు ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేయము. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకొని దాంట్లో డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఏదన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అలర్ట్ పంపిస్తాను. మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి ఏది మిస్ అవ్వరు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి అదైతే ఓపెన్ చేయండి. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణకి సంబంధించి కాలేజెస్ చాలా ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ నేమ్ తో పాటు కాలేజ్ కోడ్ తెలుసుకోవాలి. మీకు రేపు కౌన్సిలింగ్ లో ఈ కాలేజ్ కోడ్ నే చూపిస్తారు తప్పితే కౌన్సిలింగ్ లో కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కాలేజ్ కోడ్స్ అన్ని కూడా మనబడి.co.in లో వెబ్సైట్ లో హోమ్ పేజ్ పైన ఉన్నాయి. అదేవిధంగా కోర్స్ సంబంధించి అంటే ఏ కోర్స్ కోడ్ ఏంటి అనేది కూడా ఉంటుంది. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్స్ కోడ్ అనేది మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ లోనే 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో వాటి కూడా మీరు తెలుసుకోండి. ఈ లింక్ కూడా మనబడి డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఎంతమంది స్టూడెంట్స్ మా కౌన్సిలింగ్ చెక్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో వస్తుంది అని చూసుకున్నారు, ఒకసారి వాళ్ళు కామెంట్ చేసి ఎస్ అని చెప్పేసి పెట్టండి. ఇన్ కేస్ ఎవరైనా చూడకుండా ఉంటే మనబడి.co.in వెబ్సైట్కి రండి. దీంట్లోనే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది అనేది ఉంటుంది. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనే లింక్ పైన అది క్లిక్ చేసి చూసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా కాలేజ్ ఫీజులు ఏ రకంగా ఉన్నాయి, ఎంత పెరుగుతున్నాయి అనేది చూద్దాం. ప్రతి సంవత్సరము తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు ఫీజులు నియంత్రణ చేస్తుంటుంది. దీన్ని FRC అని చెప్పి అంటారు ఈ బోర్డుని. ఈ FRC వాళ్ళు ఏం చేస్తారంటే 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నియంత్రణ చేస్తూ ఉంటారు. ఎంత ఫీ పెంచాలి కాలేజీలకి అని చెప్పంటారు. మనకు ఈ ఫీజులు అనేది పెరిగింది. 2022లో ఫీజులు పెరిగాయి. 2022, 23, 24 అవే ఫీజులు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు 2025 ఈ సంవత్సరం ఎవరైతే బ్యాచ్ వస్తున్నారో వీళ్ళకి ఫీజులు పెరగనున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటిదాకా ఇంకా మనకు దీనిపైన పూర్తిగా అఫీషియల్ సమాచారం రాలేదు. కానీ ఇంటర్నల్ గా అంటే లోపల FRC వాళ్ళు ఇచ్చిన ఏ కాలేజ్ కి ఎంత ఫీజులు పెరగచ్చు అనేది మాత్రం ఇంత పెరగచ్చు అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే CBIT ఆల్రెడీ 1,65,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఇప్పుడు 2,23,000 అవుతుంది. అలాగే MGIT 1,60,000 నుంచి 2,45,000, గీతాంజలి 1,20,000 నుంచి 1,55,000, అలాగే గోకరాజు రంగరాజు 1,30,000 నుంచి 1,80,000, VNR విజ్ఞాన్ జ్యోతి 1,35,000 నుంచి 2,20,000, వాసవి 1,40,000 నుంచి 2,15,000, నారాయణమ్మ 1,00,000 నుంచి 1,95,000, SR కాలేజ్ 1,30,000 నుంచి 2,00,000, అలాగే CVR 1,50,000 నుంచి 1,98,000, వర్ధమాన్ 1,40,000 నుంచి 1,90,000, కిడ్స్ వరంగల్లో 1,25,000 నుంచి 1,90,000, శ్రీనిధి 1,30,000 నుంచి 1,80,000, సెయింట్ మార్టిన్స్ 1,00,000 నుంచి 1,75,000, BVRIT నర్సాపూర్ 1,20,000 నుంచి 1,80,000, BVRIT మహిళా ఉమెన్స్ కాలేజ్ 1,10,000 నుంచి 1,75,000, KVMT 1,00,000 నుంచి 1,70,000. మనకు చాలా కాలేజీలు ఉన్నాయి. దీంట్లో టాప్ కాలేజెస్ ఇవే. వీటిలో ఫీజులు అయితే ఈ రకంగా పెరుగుతున్నాయి. అయితే మేనేజ్మెంట్ కోటా ఫీజులు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో CSE డొనేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా గ్రూప్స్కి ఇంకొక 1,00,000-2 లక్షల డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకు డౌట్ అనేది ఉండదు. సో మొత్తము ఈ మెయిన్ కాలేజెస్ అంటే 20 లక్షల డొనేషన్ తీసుకున్న దగ్గర నుంచి 50,000 డొనేషన్ తీసుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ప్రతి ఒక్క లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. చాలామంది ఇది డిమాండింగ్ వీడియో, ఇది చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు ఎంతెంత తీసుకుంటున్నారో తెలుసుకోవాలి అని చెప్పి. సో ఈ ముందుగా ముఖ్యంగా అసలు డొనేషన్
ఎందుకు కట్టాలి, ఎందుకు చేరాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనకు డిజైర్డ్ సీట్ కానీ డిజైర్డ్ కాలేజ్ కానీ రాలేదు అనుకోండి, ఎక్కడో ఊరు చివర ఉన్న కాలేజ్ కోసం మనకు వచ్చింది, దాంట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంతా సరిగ్గా జరగట్లేదు. సో రేపు పొద్దున మనం 4 years అక్కడ స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసి రేపు పొద్దున క్యాంపస్ జరగకపోతే మన కెరీర్ ఎస్టాబ్లిష్ కాదు. కాబట్టి మనం ఒక డొనేషన్ కట్టి మనము వేరే చోట చేరుతాము. అఫ్కోర్స్ కొంచెం అమౌంట్ ఎక్కువనే ఉంటుంది, కానీ కంపారిటివ్లీ మన కెరీర్తో పోలిస్తే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో అది ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ మీకు సిటీ నుంచి చాలా దూరంగా ఉన్న కాలేజెస్లో పడ్డాయి, ఇప్పుడు మీరు అక్కడికి పోయిన తర్వాత కాలేజెస్లో మామూలు డైరీ కరికులం మాత్రమే మనకు చెప్తారు తప్పితే ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ ఎక్కడ కూడా మనకు అక్కడ జరగవు అనమాట. ఆ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా సిటీలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనే ఉంటాయి. సో సిటీలో ఉన్న కాలేజ్లో మనకు కానీ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు సర్టిఫికేషన్ కోసం ఈవినింగ్ టైం ట్యూషన్స్కి కోచింగ్కి వెళ్ళి 4 years లోపల బ్రహ్మాండమైన సర్టిఫికేషన్ తెచ్చుకొని ఇమీడియట్గా మనం జాబ్ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవచ్చు. సో డొనేషన్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అట్లని చెప్పి మీరు డొనేషన్ ఇచ్చేసి అన్ని ప్రైవేట్ కాలేజ్ చేరమని చెప్పట్లేదు. మంచి కాలేజెస్ వస్తే ఖచ్చితంగా దాని ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. ఇంట్లో ముందు మనం 20 lakhs కేటగిరీ చూద్దామండి. సిబిఐటి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, వాసవి, సో ఇవన్నీ కూడా 20 lakhs కేటగిరీలోకి వచ్చేసాయి. ఇట్లాంటి 20 lakhs కేటగిరీ ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ కేస్ పర్టికులర్గా మీకు ఏదైనా కాలేజ్ కావాలంటే చెప్తే నేను ఆ 20 lakhs కేటగిరీలో చెప్తాను. అంటే వీళ్ళకి డొనేషన్ 20 lakhs కట్టాలి, ఫీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఫీ అంటే ఆల్మోస్ట్ 1.3 lakh to 1.6 lakh దాకా ఉంటుందండి పర్ యానము. అంటే 4 years కలిపేసేసి ఇది ఒక 4 లక్షలు, 1,20,000 అంటే 5.5 లక్షల దాకా మీకు ఫీ ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్, బుక్స్ అవన్నీ కలిపి ఇంకొక 2 లక్షల దాకా మీరు ఈజీగా వేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఒకవేళ సిబిఐటి కానీ, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి కానీ, వాసవి ఇట్లాంటి టాప్ 5 కాలేజెస్లో కావాలంటే డొనేషన్ మీకు ఆల్మోస్ట్ 20 లక్షలకి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్లస్ సీట్స్ కూడా కష్టమే. ఎంత 20 lakhs నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పించండి అంటే కూడా ఇచ్చేవాళ్ళు తక్కువే. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 85% to 95% వీళ్ళు మెయిన్ ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారండి. ఈ స్కోర్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన విషయము. సో దెన్ సెకండ్ అంటే బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో నర్సాపూర్లో ఉంటుంది. ఇది 15 lakhs. ఉమెన్ కోసం స్పెసిఫిక్గా కావాలనుకుంటే బీవీఆర్ఐటికి వెళ్ళండి. అలాగే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్, ఇది కూడా హైదరాబాద్ లోపలే ఉంది, షేక్పేట్లో ఉంటుంది. ఇది 15 లక్షల రూపాయలు డొనేషన్ ఉంటుంది. ఫీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దుండిగల్లో ఉంది, ఎంఆర్ఈసీ మెయిన్ క్యాంపస్. ఇది 11 to 12 lakhs. సో మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా అయింది. సో చాలా క్యాంపస్లు ఉన్నాయి మల్లారెడ్డి. కాస్త జాగ్రత్తగా గమనించి సీట్ తీసుకోండి. 1st, 2nd, 3rd, 4th అని చాలా కాలేజెస్ ఉంటాయి, అవి చూడండి. దాని సిఎంఆర్ కాలేజ్ కండ్లకోయ సిఎంఆర్ సెట్ అంటారు. ఇది 11 to 12 lakhs. ఇది కూడా ఫీ ఇంక్లూడెడ్ అండి, వీటన్నిటిలో కూడా ఇంక్లూడెడ్. ఇన్ కేసు ఒకవేళ మీరు సింగిల్ పేమెంట్ చేస్తే ఒక 1 lakh rupees దాకా మీకు తగ్గే అవకాశం అయితే ఉంది. తర్వాత మళ్ళీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దుండిగల్లో ఉంది. ఇది ఎంఎల్ఆర్ ఐటీ అంటారు ఇది. సో ఎంఎల్ఆర్ ఐటీకి అయితే మీకు 11 to 12 lakhs. ఇది కూడా ఫీజు ఇంక్లూడెడ్. మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉంది ఎంఆర్డబ్ల్యూసీ అంటారు, ఇది దుండిగల్లో ఉంది. ఇది 10 to 10 lakhs. ఇది కూడా ఫీజు అయితే ఇంక్లూడెడ్ ఉన్నాయి మొత్తం, అంటే ఫీజుతో పాటు కలిపి చెప్తున్నారు ఇది. తర్వాత గోకరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 7 to 10 lakhs rupees. ఓన్లీ ఫీజు ఒకటే, డొనేషన్ ఒకటే 7 to 10 lakhs దాకా ఉందండి ఆల్మోస్ట్. అండ్ తర్వాత ఫీజు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఫీజు అయితే 1 lakh to 1,25,000 or 1,30,000 బ్యాండ్లో అయితే ఉంటుంది. దెన్ సిఎంఆర్ కాలేజ్ సిఎంఆర్ ఐటీ కండ్లకోయ, ఇది 6 to 7 lakhs ఉంటుందండి. సో ఇది సిఎంఆర్ ఐటీ గురించి. అలాగే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇది మంచి కాలేజ్, ఇది కూడా టాప్ లిస్టింగ్లోకి వచ్చేసింది. ఇది కూడా సో మేడ్చల్లో ఉంటుంది. ఇది కూడా 5 to 7 lakhs లోపల మీకు ఉంటుంది. జీసీటీసీ అనేది దీని ఫామ్. దాని సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ సిఎంఆర్టీ, ఇది కూడా కండ్లకోయలో ఉంది. 5 to 6 lakhs rupees. దీనికి కూడా మీకు డొనేషన్ అయితే ఉంటుందండి. దెన్ మల్లారెడ్డి కాలేజ్లోనే ఉంది. మల్లారెడ్డి కాలేజ్ ఎంఆర్ సెట్ ఎంఎల్ఆర్టీ, ఈ రెండు కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ కాలేజ్ అండ్ సెకండ్ కాలేజ్ 5 to 7 lakhs బ్యాండ్ లోపల ఉంటుంది. ఫీజు అయితే ఎక్స్ట్రా 1.25 lakh ఉంది. తర్వాత శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ అండి, ఇది గచ్చిబౌలి SDEW అంటారు. 5 lakhs rupees డొనేషన్ ఉంది. ఫీ ఎక్స్ట్రా ఉంటుంది. రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇది RITW నిజాంపేట్లో ఉంటుంది. సో ఇది కూడా మీకు దీని డొనేషన్ క్లియర్గా రాలేదు, నాకు క్లియర్ డీటెయిల్స్ లేదు. అరౌండ్ 4 lakhs దాకా అయితే ఉండొచ్చు ఈజీగా డొనేషన్. దెన్ సిఎంఆర్ 4th క్యాంపస్ సిఎంఆర్ అండ్ కండ్లకోయ 5 lakhs అండి. సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దూలపల్లి 5 to 6 lakhs ఉంటుంది డొనేషన్. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ 4 to 5 lakhs దాకా ఉంటుంది డొనేషన్. అండ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ క్యాంపస్, ఇదైతే ఇబ్రహీంపట్నంలో ఉంది, 5 to 6 lakhs దాకా ఉంది. అండ్ హీతం కాలేజ్ కొంపల్లిలో 5 to 6 lakhs దాకా ఉంది. సో అలాగే జేబీఐటీ మొయినాబాద్ చాలా మంచి కాలేజ్, ఇది కూడా జేబీఐటీ. సో జేబీఐటీ వచ్చేసి 5 to 6 lakhs దాకా ఉంది జేబీఐటీ. దాని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం 5 to 6 lakhs ఉంది. టీకేఆర్ కాలేజ్ ఎల్బీ నగర్ 5 to 6 lakhs ఉంది. విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ మొయినాబాద్, ఇది 5 to 6 lakhs ఉంది. విజ్ఞాన్ భారతి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్, ఇది 5 to 6 lakhs ఉంది. శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్ 5 to 6 lakhs ఉంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్ 3 to 4 lakhs ఉంది. కేశవ్ మెమోరియల్ 4th క్యాంపస్ KMCE నారాయణగూడలో ఉంది, సిటీలోనే ఉంది. ఇది 3 to 4 lakhs 65,000 rupees.
మళ్ళీ మనం ఎక్స్ట్రా ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ దాకా అనమాట. నెక్స్ట్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ క్యాంపస్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ క్యాంపస్ ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇది 3 to 4 lakhs దాకా ఉంది. కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మోయినాబాద్ ఇప్పుడు టాప్ 15లోకి వచ్చిందని కేజీ రెడ్డి 3 to 4 lakhs, మంచి ఛాన్స్, కేజీ రెడ్డి కూడా అప్లై చేయండి. అలాగే సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి 3 to 4 lakhs. దెన్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ సెకండ్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇది కూడా దుండిగల్ 3 to 4 lakhs. నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ 3 to 4 lakhs. కొన్ని కాలేజెస్ మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి, ఎందుకంటే డొనేషన్ ఒకటే సరిపోదు మనకు, అక్కడ ఫెసిలిటీ బాగుందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, హైయెస్ట్ శాలరీ వస్తుందా లేదా, తర్వాత అక్కడ కరికులం బాగా చెప్తున్నారా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మెంటార్స్ అండ్ కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయ్యి చూడండి. ఇది ఓన్లీ ఫర్ ఫీ డీటెయిల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇదే ఫీ రేంజ్ ఉంటుంది, ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మీకు కన్సల్టెంట్ దీనికన్నా ఎక్స్ట్రా ఉందని చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా నాకు దీంట్లోనే కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పించే ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ 2 to 3 lakhs ఉంది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కండి 2 to 3 lakhs ఉంది. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సికింద్రాబాద్, ఇది కూడా సిటీలోనే ఉంది, ఈ సిటీలో ఉంది కాబట్టి 2 to 3 lakhs. అండ్ మెహబూబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అది 2 to 3 lakhs, ఇది కూడా సికింద్రాబాద్ ఉంది. మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేఘా గట్కేసర్ వచ్చి 1 lakh rupees ఉంది. సో ఇది 1 lakh rupees మేఘా అనేది మనకు తక్కువ అనమాట. దీని మించి 50,000 rupees కూడా డొనేషన్ తీసుకునే కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మళ్ళీ చెప్తాను, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి సెకండ్ పార్ట్ కింద చెప్తాను నేను. సో ఇది ఓవరాల్గా. ఇన్ కేసు ఒకవేళ మీకు ఇది ఎక్సెల్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎక్సెల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. జాగ్రత్తగా మీరు కూడా వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చెక్ చేసుకొని అమౌంట్ అయితే పే చేయండి. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా ఇంకా సపరేట్గా ఏదైనా పర్టికులర్ ఒక కాలేజ్ గురించి కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.